ఈనాడు జ్యోతిలో లోపల ఒక చిన్న మొక్క ఇచ్చారనమాట. మళ్ళీ దానికి కౌంటర్ మాత్రం 6 లైన్లు 6 ఇదేసారు. అట్లా ఉంటాయి. అది కూడా ఒక పెద్ద లోపమేమో, సాక్షి తప్ప వేరే ఎవరో కవర్ చేయలేకపోవడం. ఎంకరేజ్ చేసుకోబోతే ఇంకో 25 ఏళ్ళు అయినా సరే జగన్ రాక్షసుడిగా చూపెట్టడంలోనే సక్సెస్ అవుతారు. అంబటి రాంబాబు, పేరు నాని వీళ్ళిద్దరినే ఎంకరేజ్ చేయడం వెనక ఏమన్నా వ్యూహం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? పైకి ఇద్దరు కాపు సామాజిక వర్గమే, అది అలాగే చూడొచ్చా? వాళ్ళకి ధైర్యం ఉంది మాట్లాడడానికి, అంతేనా? మిగతా వాళ్ళకి ధైర్యం అంటే జగన్ చెప్పకుండా, జగన్ కాదని బయటకు వచ్చి అయితే మాట్లాడరు కదా, జగన్ పిలిస్తేనే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. చెప్తే మిగతా వాళ్ళకి ధైర్యం చేయట్లేదు, వాళ్ళిద్దరికి చెప్పగానే వచ్చి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ధైర్యం ఉంది, మిగతా వాళ్ళకి ధైర్యం లేదు. పార్టీ చెప్పినా రావట్లేదు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అంటున్నారు అంటే భయపడుతున్నారు అని అనుకోవాలి కదా వాళ్ళందరూ. ఇదే కనుక కంటిన్యూ అయితే ఏంటి వైసీపీ పరిస్థితి అనేది? నిజంగా 2-3 నాయకులే కనిపిస్తే రేపొద్దున్న 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో నిర్మాణాత్మకంగా ముందు సాగగలరా? 5 ఏళ్ల గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం, 3 నెలలకే ఇంకా చాలా టైం ఉంది కదా. నేను చెప్పాను ఈ 3 నెలలోనే చాలా తెలుగుదేశం పార్టీ పరంగానే అది మొదటి 2 ఏళ్ళు కూడా. ఇప్పుడు కరోనా టైంలో ఏం మాట్లాడారు తెలుగుదేశం బేసిక్ గా, అంతే కదా. వాటిట్లో ఏముండవు, వీటిట్లో మాట్లాడడానికి విమర్శ ఉంటది. విమర్శ చేయగానే ఎవడైనా ఉంటాడు, వరదల్లో నీకేంద్ర రాజకీయం, లేకపోతే అమ్మాయిల గురించి నీకేంటి రాజకీయం, ఇవే ఉంటాయి. కాబట్టి ఇప్పుడే అతి చేయాల్సిన అవసరం లేదు, అవసరమైనంత చేయట్లే. ఏం చేయాలి, వరదల దగ్గరికి జగన్ వచ్చాడు, బాగుంది, చూశాడు, తర్వాత